హాయ్ బ్రో. బ్రో, కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? ప్రెజెంట్ అయితే ఓకే బ్రో, అంతా మంచి ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ ఏపీ ఉమ్. వరకు అయితే. ఇంకా వైసీపీ మీద చూసుకుంటే చాలా మోర్ దెన్ చాలా బెటర్. చూస్తే చాలా అరాచకాలు పెరిగినాయని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అది నిజమేనా? అది వాళ్ళ ఇష్టం, ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏదైనా చెప్తాము. నేను చెప్తాను ఈరోజు అన్నీ చేసినారనే చెప్తా, కానీ నేను చేయలేదని సన్నగా నా అభిమానం నాది ఉంటుంది, వాళ్ళ అభిమానం వాళ్ళు ఉంటుంది. ఇట్లా ఉండేటప్పుడు మనం ఏం చేయలేము. అది కరెక్ట్గా వాళ్ళు తెలుసుకోవాలి చేసేది ఎట్లా ఉన్నది అనేది. రీసెంట్గా టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీలో సంబంధించిన వ్యక్తి ఎవరు కిరణ్ గారిని అరెస్ట్ చేశారు కదా, చేబ్రోలు కిరణ్ని. దీనికోసం ఏమంటారు? ఏం బ్రో ఓకే, అయితే ఆఫ్టర్ వైసీపీ అండ్ టీడీపీలో ఏ ప్రభుత్వం ఉన్నదో కూడా ఆంధ్రప్రదేశ్కి డెవలప్ అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరుగుతుంది బ్రో, 100% జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎప్పటికైనా ప్రజెంట్ చూసారు, అప్పుడు వైజాగ్లో ఒక వారం రోజులు దావత్ కూడా పెట్టేసుకున్నారు. దాని గురించి అన్నీ చాలా చేసుకున్నారు. వచ్చిన తర్వాత ఇంకా కొద్ది టైం ఉండదు కదా, ముందుకు పోయే కొద్దీ ఇంకా బెటర్గానే ఉంటుందని నేను అనుకుంటున్నా. చూస్తే ఈ పథకాలు ఇవన్నీ కేవలం అధికారంలోకి ఎక్కడానికే తప్ప చేయడానికి కాదు పెట్టారని రీసెంట్గా కొద్దిమంది మా నాయకులు చెప్పారు. అది నిజమేనా? అట్లా అనుకోవడం మన మూర్ఖత్వము. ఆ పథకాలు అనేవి ప్రతి ఒక్కడు ఇస్తాడు. అప్పు చేసి ఇవ్వడం వేరే, అప్పు లేకుండా తర్వాత అప్పుని తీర్చేటట్లు ఉండాలి. అదే అతను చంద్రబాబు నాయుడు నాయకత్వం అట్లా ఉంటుంది. అప్పు చేస్తే నేను ఈరోజు అప్పు చేస్తా, రేపు నేను అడుక్కుపోతా. అదే పరిపాలన కరెక్ట్ కాదు. మనకు వచ్చేసరికి ఈరోజు సేవింగ్ ఉండాలి, రేపు వచ్చేసరికి ఆ సేవింగ్ అనేది బయట పెట్టుబడిలా ఉండాలి. ఓకే, నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మంగళగిరిలో? మంగళగిరిలో ఓకే బ్రో, ప్రజెంట్ ఇంటింటికి అంతా మంచిగా చూసుకుంటున్నాడు. అతని వరకు ఇప్పుడు వరకు ఏమీ లేదు, మైనస్ అయితే లేదు, అంత పాజిటివ్గానే ఉన్నది అంతా. మరి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారుగా 10 నెలలు అవుతుంది. మంగళగిరి ఏమైనా అభివృద్ధి జరిగిన అవకాశం ఉందా? మంగళగిరి ఏంది బ్రో, అమరావతి అవుతుందంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఏరియాలన్నీ అభివృద్ధి జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక్క దగ్గర పెట్టినా అన్నీ బాగానే ఉంటుంది బ్రో. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం కోసం ఏం చెప్తారు బ్రో? కూటమి ప్రభుత్వం ఒక్కటి చెప్పాలంటే ఇదే బెస్ట్ ఆఫ్ ద ఫస్ట్. ఈ రోజుకి కూడా మంచి నాయకత్వము ఎప్పటికైనా ఉండేది ఒక్క చంద్రబాబు నాయకత్వం అండి. అది మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉన్నది అనుకుంటున్నారు, మీ అభిప్రాయం? పర్వాలేదు బ్రో, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, బట్ తర్వాత చూసుకోవాలి. అతను నేర్చుకునే దాన్ని బట్టి ఇక ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది రాజకీయాల్లోకి జస్ట్ నార్మల్గానే వచ్చిండి. ఈ రోజుకి అతను కూడా పొజిషన్ బాగానే ఉన్నది కాబట్టి నెక్స్ట్ అతను కూడా అప్డేట్ అవ్వాలనే అనుకుంటాడు, కానీ తగ్గాడుగా. 29 ఎన్నికల్లో జనసేన ఆ 21 సీట్లకి అంకితమే ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా? ఏమో బ్రో చెప్పలేము, అది మన మీద డిపెండ్ అయ్యలేదు కదా. అక్కడ వాళ్ళు ఇక్కడ లోపల ఎట్లా మాట్లాడుకుని రాజకీయం అన్నాక అట్లనే ఉంటుంది బ్రో. మనం అంటే రీసెంట్గా నేను కొన్ని దిక్కులను వింటే కొద్దిమంది నాయకులు నెక్స్ట్ 29 ఎన్నికల్లో నారా లోకేష్ గారు సీఎం కింద పోటీ చేసే అవకాశం ఉన్నది అంటున్నారు. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? మ్యాక్సిమం ఇవ్వచ్చు బ్రో, సీఎం పదవి ఇవ్వచ్చు. అది డిపెండ్ అపాన్ సీఎం ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు మీదే ఉంటుంది. చంద్రబాబు గారు రానున్న రోజుల్లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఆయన చెప్పారు రానున్న ఎన్నికల తర్వాత. ఒకవేళ ఇప్పుడు ఈ సీఎం సీట్ అసలు ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారా, నెహ్రూ, లోకేష్ గారు? రాజకీయాల నుంచి తప్పుకునేది మాత్రం ఉండదు బ్రో చంద్రబాబు నాయుడు, అది మాత్రం నేను 100% చెప్తాను. వన్స్ వెళ్ళామంటే ఆ రాజకీయమే అట్లా ఉంటుంది, మనలాంటికి ఏదోలా ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు ఏంది అంతా చూసిన వాళ్ళు. లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? మ్యాక్సిమం అవ్వచ్చు బ్రో. కానీ మరో విషయం, ఈ మధ్యన నారా లోకేష్ గారి మీద గతంలో చాలా ట్రోలింగ్స్ అయితే అయినాయి, కానీ ఇప్పుడు అయ్యే ట్రోలింగ్స్ పవన్ కళ్యాణ్ గారి మీద అవుతున్నాయి. అసలు కారణం ఎవరు అనుకోవచ్చు? ఏముంది బ్రో, ట్రావెల్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు బ్రో. ఆ రోజున పప్పు అన్నారు, ఈ రోజున ఇప్పులా ప్రవర్తిస్తున్నాడు అతనే. రేపటికి ఇంకెట్లా ఉంటుందో తెలియదు, చెప్పలేము. ఏ ట్రోల్ చేసుకున్నా వాళ్ళ ఇష్టం, ఇంక చేసుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళు విడిచిపెట్టాడు, ఎవరు ఆనందం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది నిజమయ్యే అవకాశం ఉందా? వస్తే అతని సీట్ ఒకటే వస్తుంది, ఇంకేముంది. ఆ ఒక సీటే అతను ఉంది, విజయసాయి రెడ్డి పోయిండు. ఇంకా ఉన్నోళ్ళు ఇంకా ఏముంటారు, ఈ 4 సంవత్సరాల్లో ఇంకా పోయేదే ఉంటుంది, కానీ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత చూసుకుంటారు వాళ్ళ భ్రమ. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కొద్దిగా కొద్ది ప్లానింగ్స్ అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు. అది నిజమేనా ఆంధ్రప్రదేశ్లో? మీ ఒపీనియన్ గా? ఆ పరిపాలన కుట్ర పరిపాలన, మళ్ళీ దాని లేక కుట్ర నడుస్తుందంటే ఇంకేం చెప్తాం, నడుస్తూనే ఉంటుంది అది. ఇంకా థ్యాంక్ యూ బ్రో. ఓకే.